నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను స్క్రాప్కు పంపి కండిషన్లో ఉన్న బస్సులను మాత్రమే నడపండి. ప్రమాదాల నివారణకు సహకరించండి. అసెంబ్లీ వేదికగా రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విన్నపం. నవతరానికి నడక నేర్పిన ఈ తరం నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మంత్రిగా ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన గొప్ప నాయకుడు రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. మహిళల ఋతుక్రమం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సూచన. నిరంతర శ్రామికుడు ఐటీ శాఖ మంత్రిగా ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించారన్న బీఆర్ఎస్ పార్టీ యువనేత కౌశిక్ హరి, 22 డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. బీజేపీ రామకొండ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని డిమాండ్. వేతనాలు పెంచకుండా సింగరేణి యాజమాన్యం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను స్క్రాప్కు పంపి కండిషన్లో ఉన్న బస్సులను మాత్రమే నడపండి. ప్రమాద నివారణకు సహకరించండి. అసెంబ్లీ వేదికగా రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విన్నపం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం 2వ రోజు కొనసాగుతున్న సందర్భంగా రామకొండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునే సందర్భంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కేవలం రామకొండ నియోజకవర్గంలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతటా కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను స్క్రాప్కు పంపించి ఫిట్నెస్తో ఉన్న బస్సులను మాత్రమే రోడ్లపై తిప్పాలని, తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు కొంత అడ్డుకట్ట వేసినట్లు అవుతుందన్నారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన స్కూల్స్, కాలేజీ బస్సులకు సరైన ధ్రువపత్రాలు ఉంటేనే రోడ్లపై తిరగనివ్వాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, జీవనోపాధి కోసం ఆటో నడిపించుకునే వారిని ఇబ్బంది పెట్టే కంటే బడా సంస్థలకు సంబంధించిన బస్సులపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులను ప్రమాదాల బారి నుంచి కాపాడినట్లు అవుతుందని సభాపతి పక్షంలో రవాణా శాఖ మంత్రికి తెలిపారు. అదేవిధంగా అభివృద్ధిలో కుంటుపడిన రామకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే బీ పవర్ హౌస్ విద్యుత్ కేంద్రంతో పాటు పలు పరిశ్రమలు నెలకొల్పాలని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలు విషయాలపై ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణి, మరి గతంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటికి వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. నవతరానికి నడక నేర్పిన ఈ తరం నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని, మంత్రిగా ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన గొప్ప నాయకుడని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం గిఫ్ట్ స్మైల్ పేరిట మేము సైతం కేటీఆర్ బాటలో కార్యక్రమంలో భాగంగా కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యూత్ ఐకాన్గా నిలవడమే కాకుండా ఐటీ పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఐటీ రంగంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు.
మంచి భవిష్యత్తున్న నాయకునిగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఉన్నత పదవిని అధిరోహించాలని, కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. నవతరానికి నడక నేర్పినటువంటి తెలంగాణ యువనేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో గ్రామాన ప్రతి డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలతో ఈరోజు నిర్వహించడం జరిగింది. కేటీఆర్ గారు మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అనేక సేవలు అందించి అనేక మంది, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు కేటీ రామారావు అన్న గారు. కేటీ రామన్న నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీకి, ప్రతి ఒక్క కార్పొరేషన్కు పట్టణ ప్రగతితోని సుమారు ₹1 కోటి నిధులను కేటాయించినటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్పొరేషన్, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారావు అన్న గారు. కేటీ రామన్న గారి నాయకత్వంలో ఎన్నో కొత్త పరిశ్రమలు కూడా నెలకొల్పిండ్రు. వారి నాయకత్వంలో మున్సిపల్ కార్మికులు కూడా మాకు జీతాలు పెరిగినాయని ఎలా సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. అందుకే మళ్ళీ మాకు కేటీఆర్ అన్న నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు ఈ జన్మదిన వేడుకల సందర్భంగా కేటీఆర్ అన్నకు మంచి ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, యువకులకు, ఈ ప్రాంత పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు కేటీ రామన్న మంచి గొప్ప భవిష్యత్తులో నాయకుడు కావాలని కోరుకుంటూ వారికి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి గులాబీ సైనికుడు మేము సైతం కేటీఆర్ అన్న బాటలో అనేటువంటి కార్యక్రమాలను అనేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, పెంట రాజేష్, మారుతి, చెరుకులపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, కలవచర్ల కృష్ణవేణి, ముద్దసాని సంజారెడ్డి, స్వప్న, అడపా శ్రీనివాస్, కిరణ్ జీ, జాహిద్ పాషా, చల్లా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరికని తిలక్ నగర్ లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షుడు మురళీధర్రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను గుర్తించి వారి జీతాలను పెంచడం జరిగిందన్నారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. నిత్యం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చెరకులపల్లి శ్రీనివాస్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మహిళలు ఋతుక్రమం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని కాకతీయ కన్వెన్షన్ హాల్ పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్ర ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మహిళలు మరియు యువతల ఋతుక్రమం, పరిశుభ్రత సౌకర్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ చాలా మంది ఆడవాళ్లు ఋతుక్రమ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం మూలంగా అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఋతుక్రమ సమయంలో మెన్స్ట్రల్ కప్పులు, క్లాత్ ప్యాడ్లను వాడాలని సూచించారు. అలాగే మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతా చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని కోరారు. మహిళలకు వాటిపై అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మీ అందరికీ అర్థమై ఉంటుంది ఏ ఉద్దేశంతో పెట్టినామనేది. మీరు పర్పస్ అర్థం చేసుకోవాలి. మీరు అందరూ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఎక్కడే పెట్టాము, ఎక్కువ మంది మనకు కవర్ కావాలి.
పెట్టినామంటే ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే వీళ్ళందరూ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలని ఇంతకుముందు దీప గారు కూడా చెప్పడం జరిగింది. అది ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను. డెఫ్ట్గానే డాక్టర్ గారు చాలా టాక్టివ్గా బాగా మాట్లాడుతున్నారు. సో నేను ఓన్లీ టార్గెట్ లాగా మాట్లాడతాను. సో మనకి మొత్తం ఈ డిస్ట్రిక్ట్లో ఎంతమంది 18+ ఉన్నారు? అరౌండ్ 82 ఏజ్ మెనోపాజ్ అప్రాక్స్ ఏజ్ ఎంత ఉంటుంది? 45. మీరు చెప్పాలి. 18 to 52 ఈ ఏజ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారో ఒకసారి ఎన్యూమరేట్ చేయాలి. డిపార్ట్మెంట్ వారే కన్సర్న్ ఎవరైతే ఉన్నారు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్లో 18 to 55 ఎంతమంది ఉన్నారు. సో మన టార్గెట్ ఏంటంటే 18 to 52. ఓకే. సో 18 to 52 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన టార్గెట్. సో వాళ్ళందరికీ మనము ఇప్పుడు చెప్పినట్టుగా మెన్స్ట్రువల్ కప్ అనేది యూజ్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్, ఒక జస్ట్ క్యాజువల్గా జరిగిపోవాలి. దానికోసం ఈరోజు జస్ట్ డే 1 ఫస్ట్ మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్ పెట్టినాము అంటే మీటింగ్ 1 day మీటింగ్ పెట్టి క్లోజ్ చేసి పోతే వేస్ట్. మీటింగ్ ఉద్దేశం కూడా లేదు. సో మీటింగ్ పెట్టినామంటే ఇది ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేయాలి. ఇదే ఒకటే చేసి క్లోజ్ చేసే ప్రోగ్రామ్ కాదు. మనం ఫాలోఅప్ చేయకపోతే అయిపోతుంది, మనం చెప్పాము చేస్తే అయిపోతుంది అని కూడా కాదు. కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్, హెల్త్, ఐసిడిఎస్, డిఆర్డిఏ, మెట్మా, సో మేజర్ 5 డిపార్ట్మెంట్స్ ఎందుకు తీసుకున్నామంటే ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ జీపీ లెవెల్, విలేజ్ లెవెల్ ఉంటారు కాబట్టి మీ డిపార్ట్మెంట్ని మనం చూస్ చేస్తాం. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రవూఫ్ ఖాన్, రిసోర్స్ పర్సన్ డాక్టర్ శాంతి, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆశాలత, డిప్యూటీ డిఎం&హెచ్ఓ అన్నప్రాసన, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, పెద్దపల్లి సిడిపిఓ కవిత, రామగుండం సిడిపిఓ స్వరూప, డిస్ట్రిక్ట్ గర్ల్ చైల్డ్ ఆఫీసర్ కవిత, డిహెచ్డబ్ల్యూ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ దయా అరుణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. నిరంతర శ్రామికుడు, ఐటీ శాఖ మంత్రిగా ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ పార్టీ యువనేత కౌశిక్ హరి, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక్ లత కోరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం రామగుండం మస్జిద్ చౌరస్తాలో కౌశిక్ హరి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేటీఆర్ పుట్టినరోజున పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను అందజేశారు, స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా కౌశిక్ హరి, కౌశిక్ లత మాట్లాడుతూ కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలను పెంచి వారి జీవితాల్లో వెలుగు నింపారని తెలిపారు. కేటీఆర్ జన్మదిన రోజున ఎండను, వానను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ వారికి రెయిన్ కోట్లను అందించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు. ఈరోజు గౌరవ మాజీ ఐటీ శాఖ మరియు పురపాలక శాఖ మంత్రి గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రామగుండంలో ఏదైతే మా పారిశుద్ధ కార్మికులు నిరంతరం వానల, ఎండల, కరోనాల పండుగ రోజు కూడా పనిచేసి ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుతూ మా అందరి ఆరోగ్యాలు కాపాడుతున్నటువంటి మా పారిశుద్ధ కార్మిక సోదరీమణులు, సోదరులకు ఈ పుట్టినరోజు సందర్భంగా గత చాలా రోజులుగా వాళ్ళకి ఇక్కడ
రెయిన్ కోట్లు లేవు కాబట్టి మా గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవాళ రెయిన్ కోట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జన హృదయ నేత కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మా రామగుండం పట్టణంలోని మున్సిపల్ సిబ్బందికి అందరికీ రెయిన్ కోట్లు మరి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వానకు ఎండకు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు వాళ్ళకు రెయిన్ కోట్లు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది మన కేటీఆర్ జన్మదినం సందర్భంగా వారికి పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. చిన్నప్పుడే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తను ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి కేటీఆర్ గారు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని కాబోయే ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి రవి, ముస్తఫా, దారగుల కుమార్, మద్దికుంట శంకర్, నిమ్మరాజుల రవి, కుక్క గంగాప్రసాద్, కళ్యాణ్, శంకర్, శ్రీనివాస్ అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అలాగే అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలోని పిల్లలకు మధ్య కేటీఆర్ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. అలాగే ఆశ్రమ పిల్లలకు కౌశిక్, హరి, లత బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అన్నదానం చేశారు. అదేవిధంగా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామంలో పేద కుటుంబానికి 1,50,000 రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ముందుకొచ్చి నిరుపేద కుటుంబానికి కౌశిక్, హరి, లత పేద కుటుంబానికి అండగానిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినం రోజున కౌశిక్, హరి ముందుకొచ్చి నిరుపేదకు ఇల్లు కట్టించడానికి 1,50,000 రూపాయలు అందజేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్ గాదం విజయ, బొడ్డు రజిత, రవీందర్, జేవి రాజు, బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, ఫర్లపల్లి రవి, తోడేటి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని, బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ రామకొండ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ నాయకులతో కలిసి సంజారాణి రామగుండం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజారాణి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 23% ఉన్న బీసీ రిజర్వేషన్లను 43% పెంచుతామని, అలాగే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 42% అవకాశం కల్పిస్తామని అనడం జరిగిందన్నారు. మెరిట్తో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకి ఉచితంగా విద్యను అందజేస్తామని హామీ ఇచ్చారని, యాదవులకి 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు అకౌంట్లలో 2 లక్షల రూపాయలు నేరుగా వేయడం జరుగుతుందని హామీ ఇచ్చారని తెలిపారు. అన్ని రకాలుగా బీసీలకు హామీలు ఇచ్చి బీసీలను అనగదొక్కే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఇందుకు సాక్ష్యం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల నిదర్శనమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైంది. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులలో నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఏ ఒక్క హామీని కూడా బీసీలకి హామీని నిలబెట్టుకోలే. ఆనాడు వారు ఏం చెప్పిందంటే గెలిచిన 6 నెలల్లోనే బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 23% ఉన్న బీసీ రిజర్వేషన్లని 43% పెంచుతామని, అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా పర్సంటేజ్ పెంచి వాళ్ళకి 42% వాళ్ళకి అవకాశాలు ఇస్తామని, వాళ్ళ బీసీ విద్యార్థులకి మెరిట్ తోటి సంబంధం లేకుండా ఉచితంగా వాళ్ళకి విద్యను అందిస్తామని, ముఖ్యంగా యాదవులకు గుళ్ళ కొర్మలకు ఇస్తున్నటువంటి ఏదైతే 2వ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ప్రతి లబ్ధిదారునికి కూడా 2 లక్షలు అకౌంట్లో వేస్తామని, ఇట్లా అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఇవాళ బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ఇవాళ వాటిని దూరం చేస్తూ బీసీల ఎదుగుదలకి
పూర్తి స్థాయిలో ఇవాళ బీసీలని అణగదొక్కేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. రామకొండ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, ఖ్యాతం వెంకటరమణ, గుండపోయిన భూమన్న, కోడూరు రమేష్, గోపగాన్ నవీన్ గౌడ్, పిడుగు కృష్ణ, జక్కుల నరహరి, అందే రాజ్ కుమార్, జక్కుల ప్రవీణ్, పద్మ, మనోహర్, అలకుంట మహేష్, గోగుల రమేష్, శ్రీకాంత్, భక్తుల తదితరులు పాల్గొన్నారు. వేతనాలు పెంచకుండా సింగరేణి యాజమాన్యం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యమని కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకాల రమేష్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీ1 డివిజన్లోని వివిధ సెక్షన్లో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి పిఎస్సిడబ్ల్యూ ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకాల రమేష్ హాజరై మాట్లాడుతూ నిన్న సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సమీక్ష నిర్వహించారని, మొట్టమొదటిసారిగా సింగరేణి చరిత్రలో చైర్మన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కానీ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లో తదితర విషయాలు ప్రధానం కాదని, అత్యంత తక్కువ జీతాలతో కాలం వెళ్లదీస్తూ కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ పరిస్థితుల్లో వేతనాల పెంపు ప్రధానంగా ఉందని అన్నారు. వేతనాల పెంపు కోసం సింగరేణిలో అనేక సమ్మెలు నిర్వహించారని, కానీ అప్పుడున్న ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. కనీసం మున్సిపల్ కార్మికులకు వచ్చే జీతాలు కూడా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు లేవని అంటే వారి పరిస్థితి, వారి జీతభత్యాల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. నిన్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులపైన మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు సమీక్ష నిర్వహించడం అనేది జరిగింది. ఆ సమీక్షలో కాంట్రాక్టు కార్మికులకు హెచ్డిఎఫ్సి బ్యాంకుతో ఒప్పందం చేసి 30 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేస్తున్నామని, ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇంకా తదితర విషయాలపైన కూడా మాట్లాడడం అనేది జరిగింది. నిజంగా ఒక సిఎన్ఎండి కాంట్రాక్టు కార్మికులపైన మొట్టమొదటిసారిగా మా సమస్యలపైన మాట్లాడినందుకు మేము సిఎన్ఎండి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. కానీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా కష్టాల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అతి తక్కువ వేతనాలతోటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. చాలా తక్కువ వేతనాలతో కాలం వెల్లదీస్తూ తమ కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. వేతనాల పెంపుదల లేకుండా, వేతనాల పెంపుదలపై చర్చలు లేకుండా మీరు ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టినా కూడా ఆ ఫలితాలు రావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సిఎన్ఎండి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో పిఎస్సిడబ్ల్యూ నాయకులు కొయ్యేడు శంకర్, మాట్ల సమ్మయ్య, జన్నారపు మధు, వల్లపల్లి శివశంకర్, శనిగరపు కృష్ణ, కంగుల వెంకటేష్, నేరేళ్ల రాజేందర్, కొయ్యేడు సురేష్, గడ్డిరాజు, కృష్ణయ్య, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు రామకొండ నియోజకవర్గంలోని డివిజన్లలో 28 గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సాయి సేవా సమితి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి బుర్రా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఐటీ మంత్రిగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కేటీఆర్ యువతకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. మన గౌరవ యువ నాయకులు కేటీ రామన్న గారు, మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం పురస్కరించుకొని గౌరవ మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్రన్న ఆదేశాల మేరకు ఎన్టీపీసీ టౌన్ పక్షాన సాయి సేవా సమితి ఆధ్వర్యంలో కేకు వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్, 5వ డివిజన్ కార్పొరేటర్ కృష్ణవేణి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ధరణి, పోచ నాయకులు ఈదును శంకర్, వల్లాల మలేష్, వీరలాల్, దాసరి ఆనంద్, కంది సతీష్, కుమారస్వామి, రాము, వేణు, మామిడాల రాము, కరుణాకర్, జనగామ శంకర్, మహిళా నాయకులు శాంత, కొండ్రు రమ, మోడప లక్ష్మి, రాంపల్లి శ్రీనివాస్, ఈదునూరి అశోక్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ 5 ఇంక్లైన్ పట్టణ కమిటీ అధ్యక్షులు బొడ్డు రవీంద్ర ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత పాల్గొని కేటీఆర్ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్స్ అని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జేవి రాజు, రాకం వేణు, మారుతి, తోడేటి శంకర్ గౌడ్, స్వప్న, పట్టణ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఇంక్లైన్ పట్టణంలో మా సహచర కార్పొరేటర్ మిత్రులు, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్యన, ఉద్యమకారుల మధ్యన ఇంక్లైన్ పట్టణ పరిధిలో ఈ ఇంక్లైన్ పట్టణ సర్కిల్లో ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను వర్షంలో సైతం లెక్క చేయకుండా మా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మా కేటీ రామన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి యువ మోడల్, యువతకు ఆదర్శం. అదేవిధంగా ఆయన ఏ పని చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఎక్కడో అన్ని దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మా కేటీ రామన్న అని చెప్పి ఇక్కడ మేము జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ జన్మదిన సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాన్ల హరీష్ రెడ్డి పిలుపు మేరకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రక్తదానం, నిరుపేద క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సహాయం అందజేశారు. గత 15 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 42వ డివిజన్ చెందిన గూడూరు సుశీల అనే మహిళలకు వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రామగుండం నియోజకవర్గ నిర్వాహకులు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందని, ప్రజలందరూ కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ మహిళలకు రక్తాన్ని అందించడంలో తమ వంతు సాయాన్ని అందించాలని కోరారు. ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఫౌండేషన్ సభ్యులు గంజ శివ, రవీంద్రాచారి, బొడిగ శ్రీనివాస్ గౌడ్, అరుణ్, ఎండి అనాథ్, వల్ల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్లోని 13వ డివిజన్ విఠల్ నగర్లో ప్రజల ఇళ్లలోకి పాములు రావడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన డివిజన్ ప్రజలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ 13వ డివిజన్ హనుమాన్ ఆలయం ముందు గల గల్లీలో చెట్లు పొదలతో కూడిన ఖాళీ స్థలంలో పాములు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. అలాగే తమ డివిజన్లో సరైన రోడ్లు, వీధి దీపాలు లేక రాత్రి అయితే చాలు ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలో తమ బస్తీ వాసులతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని, రామగుండం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించబడ్డానికి కృషి చేస్తానని ఆయన బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. రాత్రిపూట రావడానికి ఇటు లైట్లు కూడా సరిగ్గా లేవు. అలాగే మరి అలాగే ఈ పాములు పెడదాఅనేది ఎక్కువైంది. ఇగో మీరు చూడు కావాలంటే, అమ్మా మీరు చూడు, ఇగో మొన్న వచ్చింది ఒక పాము. ఇది అమ్మా, ఇది మనం ఇప్పుడు అడవిలో ఉన్నామా మళ్ళీ లేకుంటే మనం ఇది ఏంది కార్పొరేషనే కదా, గ్రామ పంచాయతీ కాదు, ఇది మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్ అప్డేట్ అయింది. నెక్స్ట్ ఉడా చేస్తారంటారు, ఉడా అయితే దానికంటే బడా అయితే పాములు వచ్చాడు ఏంది ఎప్పుడు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన సదస్సు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఏ తిరుపతి, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కె జ్యోతి డిమాండ్ చేశారు. అంతర్గా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికి దాదాపు వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కలుషిత వాతావరణం ఏర్పడిందని, వెంటనే గ్రామాల్లో సందర్శించి తగు జాగ్రత్తలు కల్పించాలని పీఏవైఎల్, పీఓడబ్ల్యూ నాయకులు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఏ తిరుపతి, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కె జ్యోతి మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి రకరకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వెంటనే స్పందించి మండలంలోని గ్రామాలకు తమ వైద్య సిబ్బందిని పంపించి ప్రతి ఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి తగిన చికిత్సను అందించాలని, ప్రతి గ్రామంలో ప్రథమ చికిత్సకై మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సీజనల్ వ్యాధులను అరికట్టాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షం కారణంగా అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈగలు, దోమలు ఇట్లాంటివి ఉన్నాయి. కనుక ప్రజలు కూడా మలేరియా, డెంగ్యూ, ఇంకా విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇంకా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనుక అన్ని గ్రామాలకు కూడా ప్రభుత్వం తమ బృందాలను పంపించి ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, నిరుపేద వాళ్ళు ఉంటారు, ఇవాళ కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. కనుక అందరికీ కూడా, ముఖ్యంగా ఈ అంతర్గా మండలంలోని అందరికీ కూడా సమానంగా ఒక మంచి వైద్యాన్ని అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ మండల అధ్యక్షురాలు కొల్లూరి అమృత, కార్యదర్శి కోడిపుంజుల స్వప్న, మండల నాయకురాలు పి అమృతమ్మ, ఎం శంకరక్క, టి రూపాశ్రీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, ఈ బాబు, ఏ రమేష్, డి కుమార్, ఎండి నజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను స్క్రాప్కు పంపి కండిషన్లో ఉన్న బస్సులను మాత్రమే నడపండి. ప్రమాదాల నివారణకు సహకరించండి. అసెంబ్లీ వేదికగా రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విన్నపం. నవతరానికి నడక నేర్పిన ఈ తరం నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మంత్రిగా ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన గొప్ప నాయకుడు. రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. మహిళల ఋతుక్రమం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సూచన. నిరంతర శ్రామికుడు, ఐటీ శాఖ మంత్రిగా ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించారన్న బీఆర్ఎస్ పార్టీ యువనేత కౌశిక్ హరి, 22 డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ డిమాండ్. వేతనాలు పెంచకుండా సింగరేణి యాజమాన్యం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.